హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. తెలంగాణ స్టైల్లో ఎండు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ ఎండు చేపలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ చేపలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తలా తోక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం, అర స్పూన్ పసుపు వేసుకొని చేపలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడిన ఉప్పు, 1 కప్పు చింతపండు పులుసు, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, 1 పావు స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల కర్రీలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తెలంగాణ స్టైల్ ఎండు చేపల పులుసు రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.